ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందన తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనంలో చూసుకుంటే, అబద్ధము వాడు వారిని నీవు నశింపజేయదు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే దేవుని యొక్క బిడ్డలుగాని చెప్పుకుంటున్నటువంటి మనము, దేవునిలో నడుస్తున్నటువంటి మనము, దేవునిలో ఎదుగుతున్నటువంటి మనము, యేసుక్రీస్తుని ఎప్పుడైతే మన సొంత రక్షకుడిని అంగీకరించి మనం ఎప్పుడైతే ముందు నడుస్తున్నామో, అలాంటప్పుడు దేవుని యొక్క చిత్తంలో ఉండి మనము అబద్ధంలాడి మనకు నచ్చిన జీవితం జీవిస్తూ మన హెచ్చుకములాడు చేస్తూ ఉంటే, దేవుడు అంటున్నాడు, హెచ్చుకములాడు పదములన్నిటిని నేను పోషిస్తానని అంటున్నాడు. దేవుడు అబద్ధంలాడితే ఇష్టం ఉండదు. దేవునికి యథార్థ హృదయములు, యథార్థ ప్రవర్తనలో నడిచేవారంటే చాలా ఇష్టం. కాబట్టి దేవునికి మహిమకరంగా ఉండే విధంగా మన జీవితాలు మలుచుకుందాం. ఎందుకంటే నాశనకరమైన మాటలు మాట్లాడి అవతల వాళ్ళు బాధ పెట్టి మనం శాపం తెచ్చుకోవడం కంటే దేవుని మాట విని దాని యొక్క భయభక్తులు కలిగి ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.